మోదీ అలాగే బీజేపీ, కాంగ్రెస్ లేదా ఇతర నాయకులు ఏంటి తేడా వీళ్ళ మధ్య అనేదానికి ఈ చిన్న వీడియో ఒకటి ఉదాహరణ. ఒకసారి ఎంత హుందాగా వీళ్ళు రాజకీయాలు చేసేవాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు అనేదానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఉండదు. ఇటువంటివి వెతికినా కాంగ్రెస్ నాయకుల నుంచి మనకు కనపడవు. लेकिन 125 करोड़ के देश के प्रधानमंत्री हैं नवाज शरीफ, ये आपकी कौन सी औकात है? आप मेरे देश के प्रधानमंत्री को देहाती औरत कह के संबोधन करते हो? मेरे प्रधानमंत्री से हम लड़ेंगे. చూసారు కదా, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈయన బీజేపీలో ఉన్న లేదా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మా రాజకీయాలు మేము చేసుకుంటాం కానీ మా ప్రధాని జోలికి రావద్దు అని పాకిస్తాన్ని ఉద్దేశించి నవాజ్ షరీఫ్ని హెచ్చరించారు. ఈరోజు పాకిస్తాన్ ఏ విమర్శలు చేస్తుందో భారత్ మీద అదే విమర్శలు విపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తారు. ఎవరిది నీచమైనటువంటి పాలిటిక్స్ ఒకసారి అర్థం చేసుకోండి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు సిఆర్పిఎఫ్ జవాన్లని సుమారుగా 79 మందిని పొటన పెట్టుకున్నారు. ఆ సందర్భంలో ఇక అప్పటి హోమ్ మినిస్టర్ కాంగ్రెస్కి సంబంధించిన అతను చిదంబరం అనుకుంటా, ఆయన రిజైన్ చేస్తానని చెప్పేసి ప్రకటన చేశాడు. మీరు రిజైన్ చేయొద్దు, రిజైన్ చేస్తే నక్సల్స్ భావజాలం బలోపేతం అవుతుంది, వాళ్ళు దాన్ని గెలుపుగా ప్రకటించుకుంటారు, మీరు రిజైన్ చేయకండి, రిజైన్ చేయమని ఎవడు అడుగుతా ఉన్నాడు, మనం పోరాటం చేద్దాం దీని మీద అదే విపక్ష స్థానంలో ఉన్న బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు మీరు రిజైన్ చేయొద్దు అని. ఎంత తేడా ఉంది పాలిటిక్స్లో. దేశం అన్నప్పుడు కలిసికట్టుగా, రాజకీయం అన్నప్పుడు కొట్లాటలతో, ప్రజలు అల్టిమేట్గా బాగుండాలి, శాంతి భద్రతలు బాగుండాలి, విదేశాంగ విధానం బాగుండాలి, ఇలా కదా ఆలోచించాలి. ఇది ఆలోచించకుండా నిరంతరం విద్వేషమే. మోదీ అంటే నిలువెల్లా విద్వేషమే. ఇంకొక వీడియోలో అది కూడా చెప్తాను. మోదీని నియంత, మోదీని హిట్లరు అనేవాళ్ళు గతంలో ఉన్న మోదీజీ ఎలా ఉండేవాళ్ళో తెలిస్తే, అలాగే ఇప్పుడున్నటువంటి మోదీ వ్యవహరించి ఉండుంటే వీళ్ళు ఆ మాటలు కూడా అనేవాళ్ళు కాదు. ఆ అగ్రెషన్, ఆ మనిషే ఇప్పుడు మోదీలో మనకు కనబడరు. మనకి మోదీలో నిజంగా భారత ప్రధాని ఎలా ఉండాలో అలా ఉన్న వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసుకుంటే మనం మన చైతన్య గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్, మోదీ గారు ఒక ప్రభుత్వం, ఒక పార్టీ, ఒక మతం మీద వ్యతిరేకత, సొంత దేశాన్ని, ప్రజలను ద్వేషించే స్థితికి తీసుకురాకూడదు. ఒక ప్రభుత్వం, ఒక పార్టీ, ఒక మతం మీద వ్యతిరేకత సొంత దేశాన్ని, ప్రజలను ద్వేషించే స్థాయికి తీసుకురాకూడదు. ఆ పరిణితి ఇప్పుడున్న ప్రతిపక్షాల్లో అస్సలు లేదు. రాహుల్ గాంధీలో ఇంకా మెచ్యూరిటీ రాలేదు. ఇంకా ఇప్పటికీ చీప్ కామెంట్స్, ట్రోల్స్ తప్ప రాహుల్ గాంధీ ఒక సీరియస్ పొలిటీషియన్ అనిపించుకునే ప్రయత్నమే చేయలేదు. చేసే స్థితి కూడా కనిపించట్లేదు. అవకాశం దొరికిన ప్రతిసారి మోదీని విమర్శిస్తున్నాను అనే భ్రమలో దేశాన్ని, దేశ ప్రజలను అవమానిస్తూ మాట్లాడి మెజారిటీ సమాజానికి మరింత శత్రువుగా అవుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. దేశం పట్ల నిబద్ధత చూపించుకోవడానికి అదొక మంచి అవకాశం. మోదీ గారిలో ఈ మెచ్యూరిటీ వల్ల, ఇండియా ఫస్ట్ అనే కమిట్మెంట్ వల్లనే మోదీ స్ట్రాంగెస్ట్ పిఎం ఆఫ్ ఇండియాగా ఎదిగారు అనేది కాదనలేని సత్యం. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన్మోహన్ సింగ్ గారిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న మోదీ గారు రాహుల్ లాగా వెర్రి నవ్వులు నవ్వుకోలేదు, లేకి మాటలు మాట్లాడలేదు. మా దేశంలో మేమెన్ని గొడవలు పడినా మా 120 కోట్ల భారతీయుల ప్రధానమంత్రిని అవమానిస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. ప్రైమ్ మినిస్టర్ మోదీని ఎదుర్కోవాలంటే అపోజిషన్ లీడర్ మోదీకి మాత్రమే సాధ్యం. రాసిపెట్టుకోండి. 2029లో కూడా మళ్ళీ మోదీనే, మళ్ళీ బీజేపీనే అనేది ఇక్కడ వివరణ. సో మీరు కూడా మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.